పవన్ ప్రకటనతో పిఠాపురం టీడీపీలో ఆందోళన చెలరేగింది. పిఠాపురంలో పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చాయి. పార్టీ జెండాలను ఫ్లెక్సీలను తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. వర్మకి సీటు రాకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు నేతలు. పిఠాపురం టీడీపీలో ఆందోళన చెలరేగింది. పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. పిఠాపురంలో పోటీ చేస్తానని పవన్ ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ జెండాలను ఫ్లెక్సీలను తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. వర్మకి సీటు రాకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు నేతలు. మా ప్రతినిధి ప్రకాష్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఒక్కసారిగా పిఠాపురం సీటు అనౌన్స్మెంట్ జరగడంతో టీడీపీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చాయి, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? రామదాస్ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ అనిశ్చయాలు మొత్తం టీడీపీ కార్యాలయం వద్ద మొత్తం నిరసన శాఖ అయితే ప్రధానంగా నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం టీడీపీ కార్యాలయం వద్ద అందరూ కూడా ముఖ్యమంత్రి రాజీనామాలు చేసేందుకు పాటు అక్కడ పిఠాపురం టీడీపీ ఆఫీస్ కార్యాలయం వద్ద అయితే జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పాటు మొత్తం అన్ని కూడా ఇక్కడ టీడీపీ జెండాల మొత్తం కూడా తగలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అందరూ కూడా మహిళలు కావచ్చు, అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ? మొన్న వచ్చేసాడు పవన్ కళ్యాణ్, వచ్చి 20 సంవత్సరాలు బట్టి నాయకుడు ఇక్కడ కష్టపెడతాడు. మొన్న వారాయి చేశాడు కదా, ఉప్పడి బస్ స్టాండ్కి వచ్చేసాడు. అక్కడ బహిరంగ సభలో ఏం మాట్లాడాడంటే, కులవాడు చూడకండి, మతవాడు చూడకండి, కష్టపడే నాయకుడికి మీరు ఓటేసి నెగ్గించండి అన్నాడు. ఈ రోజు అన్నాడు మీరు ఎందుకు పోటీ చేస్తున్నాడు, ఈ రోజు ఎందుకు వచ్చి అన్నాడు. ఆ రోజు కష్టపడ్డ నాయకుడు వర్మే కదా, 20 సంవత్సరాలు బట్టి తెలుగుదేశం జెండా మోస్తున్నాడు ఆయన. అరిగిపోయి జబ్బులు అరిగిపోతే ఎందుకు మోసుకుని వస్తాడు ఆయన. ఈ రోజు ఈ సీటు ఆశించవలసి పది అదే దమ్ము ధైర్యం. ఆడొక నిజంగా కాపుకు బట్ట కుట్టే గాజువాకలో ఓడిపోడు ఫస్ట్ టైం ఆడు. అదే గాజువాకలో పోటీ చేసి నెగ్గి రమ్మను. పిఠాపురం వచ్చి ఆశించడు కాదు, కష్టపడ్డవాడు జెండా మోసి తడిగిపోయినాడు పక్క గంటేసి నేను కాకమని వచ్చేసి గుంపులో కొండలు వేసేసుకుని వచ్చేస్తే నేను ఉన్నాడు నా కుల వాళ్ళు కాపులు వేసేస్తారంటే ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ ఓటింగ్ లేదా? కాపు ఓటు బీసీలు ఉన్నారు, కాపు ఓటింగ్ లేవా? ఆడికి ఒక్కడికి కాపు ఓటింగ్ ఉందా? ఇంకెవరికి లేదా? వరం గారు రాత్రి ఏం చేస్తారు మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి? గెలుచుకుంటాము వరం గారిని అడిగొచ్చాడు. ఇండిపెండెన్స్ సార్ అత్యధిక గెలుచుకుంటాము సార్ అనే సత్తమే చూపించుకుంటాము. దమ్ముంటే దమ్ముంటే నువ్వు కాదు సార్ కానీ ఒక్క ఓటు ఎక్స్టెండ్ వచ్చినా సరే మేము నీకు అప్ చెప్పేసి వెళ్ళిపోతాం. టీడీపీ పొత్తుల భాగంగా అందరూ కూడా కలిసి చేస్తారు, మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు కదా. ఆగండి, పొత్తు న్యాయం ఎక్కడ జరిగింది? నమ్ముకున్న వాడికి అన్యాయం చేసిన పొత్తు ఇది పొత్తు మేము ఒప్పుకోము. పొత్తు అంటే మేము ఒప్పుకోము. ఇదంతా తినేసి పడేసినటువంటి ఇస్రాక లేకపోతే ఒక్కసారి పొత్తు నువ్వు విడగొట్టేసాడు. పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఆయన ఒక సినీ హీరో ఇక్కడ పోటీ చేస్తున్నారు, మీరు ఎందుకు సపోర్ట్ చేయరు? సపోర్ట్ చేయమంటే కాదు, అన్యాయం జరిగి మమేకమని ప్రజలు తిరిగిన వ్యక్తి సారు, నువ్వు తిరిగావా? నువ్వు తిరిగానికి అశ్విని తెలుసా? సారే రావాలి ఇక్కడ. తెలుగుదేశం జెండా ఎగాలంటే పొరమ గారి వల్ల సాధ్యం, లేకపోతే భూస్థాపిత తెలుగుదేశం ఇక్కడ సపోర్ట్ అప్పుడు ఇది టికెట్ లేదు వరం చెప్పచ్చు కదా. అప్పుడు ఆయన ఈ రోజు చెప్పమ్మా, మీరు ఎందుకు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా. గత 20 సంవత్సరాల నుంచి టీడీపీ జెండా మోస్తున్న నాయకుడు. టీడీపీ అంటే వర్మ అంటే టీడీపీ. మేము కూడా వర్మ అంటే ఒక వర్మ నాయకుడు వల్లే ఈ రోజు మొన్న లోకేష్ యువగలం పాదయాత్ర జరిగింది. అప్పుడైనా చెప్పాలి కదా, ఈ రోజు ఇంతలా కార్యక్రమాలు చేయించుకొని ప్రజల ముందు వచ్చి 20 రోజుల ముందు వచ్చే నాయకులందరికీ కూడా ఇక్కడ ఎలా చూసి
ఈ రోజు 2019లోనే ఇక్కడ పోటీ చేయాలనుకున్నాం, అప్పటి నుంచి కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలాంటి మొన్న మీటింగ్ పెట్టాక చెప్పాలి కదా. ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయం ఉంది, ఎక్కడుంది? పిఠాపురంలో ఎక్కడుంది? ఎక్కడన్నా జనసేన కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఎక్కడ జరిగినా వర్మ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు. ఈ రోజు ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు, ఇక్కడ క్యాడర్ ఏంటో తెలియదు, ఎవరికెవరు ఏమున్నాయో కూడా తెలియదు. ఎక్కడ ఏ గ్రామంలో ఏ గ్రామంలో ఎంత ఓటుకుందో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా తెలియదు. ఈ రోజు అంటే ఇక్కడ ఉన్న కొంతమంది సొంతకాలు అక్కడికి వెళ్ళి కబురు పంపితే మేము నెగ్గించేస్తాం అనుకుంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నెగ్గించడం జరగదు. పవన్ కళ్యాణ్ నెగ్గించడం జరగదు. తమ్ముంటే గాజువాకలో గతంలో వాడిపాడి పిఠాపురం ఓటింగ్ ఎక్కువ అని చెప్పేసి సైలెంట్ ఇచ్చేస్తాడు. పార్టీని బంద్ చేశాడు వర్మ గారు. ఈ రోజు ఇప్పుడు సైలెంట్ ఎలా మార్చేస్తాడు? ఆ రోజు చెప్పాడు కదా, ఆ రోజు లోకేష్ వచ్చినప్పుడు తిండి 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 మానేసి ఆయన ఎంత చేశాడు పార్టీకి. అప్పుడు తెలీదా? అప్పుడు ఇప్పుడు మేము బీసీలు అండి, మేము ఆడపరిచలు. మాకు చేసింది వర్మ గారిని చేసిన సేవ మామూలు సేవ కాదు. మా ఇంటింటికి మా చనిపోయిన వాళ్ళకంటే ఎవరి కోసమైనా మా ఇంట్లో పెద్ద కొడుకండి, మా వర్మ గారి కోసం అని అన్నింటినే మేము డోర్కి తిరిగామండి. ఆయన భార్యతో తిరిగామండి, ఆయన కొడుకు తిరుగుతాడండి, ఆయన తిరుగుతాడండి, ఆయన దొందలు అంతా తిరిగిందండి. మేము ఇప్పటికీ కూడా సుబ్బంపేటలో కార్యక్రమం పెట్టుకున్నామండి. ఇప్పుడు సీట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు వరకు ఎందుకు నింపించాడండి చంద్రబాబు నాయుడు? ఇప్పుడు వరకు నింపించేందుకు మోసం చేశాడండి చంద్రబాబు. జైల్లో ఉన్నప్పుడు ఎవరు కాపాడాడండి? ఎవరు పెర్ఫామ్ చేశారండి? ఎవరు పెర్ఫామ్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎవరు బయటకు రాగాడండి? పవన్ కళ్యాణ్ సీటు సార్కి ఇమ్మను, పవన్ కళ్యాణ్ రమ్మను, సార్ సీట్ ఇవ్వను, సార్ సీట్ ఇస్తాను అన్నాడు. సార్ సీట్ ఇస్తాను ఇప్పుడు వరకు నిమ్మిచ్చి ఆయన మోసం చేయడం పద్ధతేనా? చెప్పు సార్. లోకేష్ వచ్చినప్పుడు చెప్పాలి కదా, లోకేష్ వచ్చినప్పుడు చెప్పాలా? వైజాగ్ లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చెప్పాలా? ఎంట్లకి నిన్ను పెరువాడి కింద ఓడుకొని పని కింద ఓడుకొని సార్కి ఈ రోజు మోసం చేస్తారా? మోసం చేస్తే మొదలు వచ్చి పని లేదండి. మేము ఆడవాళ్ళమైనా సరే మేము సార్ దగ్గర తిరుగుతామండి. మేము ఆడవాళ్ళమైనా సరే ఆయన అంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు, అక్కడ రాజు సామాజిక వర్గం చెందినట్టు వర్మ కాబట్టి మీ బీసీలు మేము చేస్తాం. మా కాపులు 12,000 మంది ఉంటారు, మా బీసీలు 50,000 మంది ఉన్నారు. కాపులు అక్కడే మనుషులా? కాపులు అక్కడే మనుషులు, మిగతా వాళ్ళు ఎవరు మనుషులు? మిగతా వాళ్ళు ఓటు అవసరం లేదు. మేము వచ్చాం చూస్తున్నాం. మొత్తం అంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తున్నాం వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, గతం నుంచి కూడా వర్మ గతంలో కూడా ఇండిపెండెంట్ గా గెలిచారు, కానీ గత టీడీపీలో మొత్తం అంతా కూడా పార్టీ నుంచి టీడీపీ మీద ఒక కంచుకోటగా దిద్దారు. కానీ నిన్న కాక మొన్న వచ్చి టికెట్ ఏ విధంగా ఇస్తారు? ఒక పవన్ కళ్యాణ్ గతంలో భీమవరంలో పోటీ చేశారు కదా, అక్కడే మీరు ఇచ్చేయాలంటూ మళ్ళీ ఎక్కడికి ఎందుకు రావడం జరిగిందంటూ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి మరో పక్కన చెప్తున్నారు. అలాగే వీళ్ళంతా కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఇక్కడ చేరుకోవడం కాకుండా అందరం కూడా ఒకటే కోరుతున్నారు, అది ఇక్కడ ఉన్నటువంటి వర్మని ఇండిపెండెంట్ గా గెలిపిస్తాం, అలాగే ఇక్కడ పోటీ చేయించి తీరుతాం, పవన్ కళ్యాణ్ ఓడిస్తాం అంటూ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ భారీ ఎత్తున అయితే టీడీపీ కార్యకర్తలు ఒక్కరుగా చేరుకుంటున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురం నుంచే పోటీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒక్కడిగా ముక్కునిపై ఇక్కడికి వచ్చారు. మరి కొద్దిసేపులో రాజీనామాలు చేస్తామంటే మరో పక్కన చెప్తున్నారు. ఇక్కడ టీడీపీ కార్యక్రమానికి ఇప్పటికే వర్మ కూడా చేరుకున్నారు. అతను కూడా అందరూ కార్యకర్తలు కూడా సమావేస్తున్నారు. ఆ సమావేశాలు కాబట్టి ఇక్కడ ముందు భారీగా నాయకులు కూడా పాల్గొన్నారు. చెప్పండి ఎందుకు మీరు చెప్పండి. సార్ మేము ఎస్సీలండి. మేము ఈవేళ అన్ని కులాలు కూడా వర్మగారు వెంట ఉన్నాయి సార్. ఇంకా కుల భేదాలు ఏం లేవండి. ప్రతి కార్యక్రమాన్ని కూడా వర్మగారు వెళ్ళి ప్రతి పెళ్లి కానీ సావు కానీ అన్నట్టు కూడా ఈయన ముందు ఉంటుంది సార్. ఈయనకి ఎప్పుడు కులమతలే అన్ని కులాలు కూడా వర్మగారు వెంట ఉన్నాయి సార్. ఈ వేళ రోజుని ఎన్ఆర్ నాసిర్ చనిపోయిన తర్వాత టీడీపీ చనిపోయిందని వెలిసినాను. బీజేపీ దర్బారు సపోర్ట్ చేసిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కలిసిన తర్వాత కేటర్ అంతా చనిపోతే అప్పుడు వర్మగారు మళ్ళీ టీడీపీ సభ్యత్వం తీసుకొని ప్రతి కార్యకర్త ఎక్కడో అందరూ కూడా చేర్చి దగ్గర చేర్చి ఈ వేళ రోజు టీడీపీ బతుకుందని ఈ 20 సంవత్సరాలు టీడీపీ పిఠాపురం బతుకుంటే అది వరపగా తప్పి మిగతా వాళ్ళు ఏమి లేరండి.
మొత్తం అందరూ కూడా ఇక్కడ అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా పోటీ చేస్తున్నారు, గతంలో టీడీపీ కావచ్చు పిఠాపురంలో ఏ ఆపద వచ్చినా సరే వర్మే తనంతే ఉన్నారు, కానీ ఇప్పుడు వర్మ కాదని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇక్కడ ప్రకటిస్తారంటూ వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి, కార్యకర్తలు ఇప్పుడిప్పుడుగా చేరుకున్నారు. చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా మీరు పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి ఇక్కడ మేము ఫస్ట్ నుంచి వర్మ గారు 18 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారండి. ఆయన కాదని చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మేమే ఓడిస్తాం. పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ కేవలం పాప్ సామాజిక వర్గం ఉంది కాబట్టి ఇక్కడ పిలుస్తారని చెప్పేసి అన్నారు. అంటే రాదండి, అన్ని వర్గాలు ఉన్నాయి వర్మ గారికి. అందరూ వాడు వర్మ గారు, అన్ని వర్గాలు ఉన్నాయి. అందరూ వాడు 18 సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తుంటే 18 ఎవరు తెలుస్తాయండి? ఓన్లీ వర్మ గారు తప్ప ఎవరికి తెలియదు. 18 సంవత్సరాలు పార్టీని కాపాడుకు వచ్చాడు. ఇక్కడ వర్మ గారికి ఇవ్వకపోతే తెలుగుదేశం భూస్థాపితం అయిపోద్ది. మళ్ళీ కనిపించదు అసలు పచ్చ జెండా అంటూ వర్మ గారు లేకపోతే ఇంక అందులో తిరగలేదు. రైట్, ఇది మొత్తం మీద పవన్ ప్రకటనతో పిఠాపురం టీడీపీలో ఆందోళన జరుగుతుంది. పిఠాపురంలో పోటీ చేస్తారంటూ పవన్ ప్రకటన చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చారు. పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. వర్మకి సీటు రాకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు కూడా నేతలు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రకటించడంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ ఫ్లెక్సీలు, జెండాలను తగులబెట్టారు. భారీగా రోడ్లపైకి వచ్చి జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్మకి విషయంలో ఆలోచించకపోతే పూర్తిగా టీడీపీ భూస్థాపితమవుతుందంటూ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. పిఠాపురంలోనే 18 వేల నుంచి చేపెట్టాం. ప్యానల్ మొత్తం ఊరికి చేపెట్టాం. ఒక ఆడికైనా ఈసారి ఉండొద్దా? ఆ లోకేష్ యాదవ్ కానీ కూర్చోండొద్దా? లోకేష్ యాదవ్ ఆ యాదవ్ పాలు పెట్టి నడిపించాం. ఆ యాదవ్ బుద్ధులు ఎక్కడ చేసాడు? ఆయన చంపారు.